హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటెడ్ న్యూస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో వచ్చేసి మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరిగింది అండ్ అలాగే చాలా వరకు వీడియోస్ అప్లోడ్ చేశాను. సో కీప్ వాచ్ ఇట్ ఆల్సో. అయితే ఈ రోజు వీడియోలో అయితే మనం తెలంగాణ నుంచి రిలీజ్ అవ్వబోతున్న విఆర్ఓ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. అయితే గత వీడియోలో విఆర్ఓ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే విఆర్ఓకి సంబంధించిన సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటుంది అనేది కంప్లీట్ గా తెలుసుకుందాం, సరేనా? సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ అలాగే ఆర్ఆర్బి జనరల్ సైన్స్ కోర్సులను మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ లో అయితే పొందుపరచడం జరిగింది. ద బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే చెప్పించడం జరిగింది. డిజిటల్ బోర్డ్ క్లాసెస్ అండ్ అలాగే ఎన్సీఆర్టీ కంటెంట్ అండి అండ్ అలాగే చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ అండ్ అలాగే టెస్ట్ సిరీస్ ఉంటాయి అండ్ అలాగే 1,00,000 బిట్స్ మీకు ఫ్రీగా అందజేస్తున్నాం. అండ్ అలాగే మీకు సిబిటి ఎగ్జామ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. సో డెమో క్లాసెస్ కూడా ఫ్రీగా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని చూడండి, నచ్చితేనే తీసుకోండి. ఓకే గైస్, సో అలాగే వాటితో పాటుగా విఆర్ఓ కోర్స్ కూడా నిన్నే లాంచ్ చేయడం జరిగింది గైస్. సో నిన్నే లాంచ్ చేశాం కాబట్టి 3 days వరకు మనకి కోర్స్ అనేది ఆఫర్ లో పెడుతున్నాను. 1500ది ఓన్లీ 999 రూపీస్ కి మాత్రమే. సో ఇవి కూడా బెస్ట్ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది అండ్ అలాగే డిజిటల్ బోర్డ్ క్లాసెస్. సో ప్లీజ్ ఒకసారి పిఆర్ జాబ్ ఇన్ఫో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని విఆర్ఓ కోర్స్ కూడా ఒకసారి చూడండి, డెమో క్లాసెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ రోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజీ విఆర్ఓ 2025 నోటిఫికేషన్ త్వరలో వస్తుందని అనుకుంటున్నాం కదండి. దానికి సిలబస్ ఏంటి, అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుందమ్మా, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. ఇది రాయాలి. సో మనకి ఇది ఎన్ని మార్క్స్ ఉంటుందమ్మా, 150 మార్క్స్ కి 150 మార్క్స్ కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో టైం డ్యూరేషన్ అనేది వాళ్ళు ఎంత ఇస్తున్నారంటే 150 minutes. సో 2 hours 30 minutes అనమాట. 2 hours 30 minutes. అండ్ అలాగే ఎగ్జామ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందండి, బైలింగ్వల్. సో తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది. ఓకేనా? అండ్ అలాగే టోటల్ మార్క్స్ వచ్చేసి 150. ఓకేనా? సో ఈ 150 మార్క్స్ లో సిలబస్ ఏంటి అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే పార్ట్ ఏ నుంచి 75 జనరల్ నాలెడ్జ్ నుంచి అండ్ అలాగే పార్ట్ బి సెక్రటేరియల్ ఎబిలిటీస్ నుండి 75 మార్క్స్. సో టోటల్ గా 150 మార్క్స్. అయితే ఫస్ట్ మనము జనరల్ నాలెడ్జ్ లో తెలుసుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ ఉంటుంది అండ్ అలాగే ఇండియన్ పాలిటీ అండ్ అలాగే తెలంగాణ పాలిటీ అండ్ అలాగే ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ అండ్ అలాగే తెలంగాణ మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అండ్ అలాగే తెలంగాణ స్కీమ్స్ అన్ని కూడా యాడ్ అవుతాయి అండ్ అలాగే ఇండియన్ ఎకనామీ అండ్ తెలంగాణ ఎకనామీ అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అండ్ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అలాగే కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ. ముఖ్యంగా మీరు చదవాల్సింది కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. కరెంట్ అఫైర్స్ మినిమం 2024 అండ్ అలాగే 2025 ఈ 2 years ది కంప్లీట్ చేయండి. అంతకన్నా ముందు ఈ నియర్లీ 6 months ముందు జరిగేవన్నీ మీరు ఒకసారి క్షుణ్ణంగా చదవండి. ఓకేనా? సో జనరల్ నాలెడ్జ్ నుండి అయితే సిలబస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు సెక్రటేరియల్ ఎబిలిటీస్ నుండి మనకి 75 క్వశ్చన్స్ వస్తాయి కదండి. అందులో అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్. సో అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ నే న్యూమరికల్ ఎబిలిటీస్ అండ్ అలాగే అర్థమెటికల్ ఎబిలిటీస్ అంటారు. ఓకేనా? అండ్ అలాగే రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అండ్ అలాగే లాజికల్ రీజనింగ్. సో ఇది వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. అండ్ అలాగే జనరల్ ఇంగ్లీష్ అయితే మనకి ఉంటుంది. సో టోటల్ సిలబస్ వచ్చేసి ఇది. మీకు అర్థమైంది కదా సిలబస్ అంటే ఎలా ఉంటుంది, ఏం చదవాలన్నది. ప్రతి ఒక్క దాంట్లోనే సేమే ఉంటుందండి, కొంచెం మాత్రమే కొన్ని టాపిక్స్ మారుతాయి.
సో మిగిలిన యాజ్ యూజువల్ ఉంటాయి. ఓకేనా? అండ్ అలాగే చూసారు కదా, ఎగ్జామ్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అలాగే 2 hours 30 minutes ఇస్తారు. అండ్ అలాగే లాంగ్వేజ్ వచ్చేసి మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. అండ్ అలాగే టోటల్ మార్క్స్ వచ్చేసి 150. అలాగైతే ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాం, అండ్ అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనం క్వాలిఫై అవుతాం విఆర్ఓకి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ వీడియో వరకు మీకు అర్థమైంది కదండి. సో ఇలా ఉంటుంది సిలబస్ అనేది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయ్యి మీ క్వశ్చన్స్ ని అడగండి. అండ్ అలాగే విఆర్ఓ కోర్స్ అండ్ అలాగే ఆర్ఆర్బి తాలూకా గ్రూప్ డి అండ్ అలాగే ఎన్టీపీసీ కోర్సులు కూడా మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేయండి, డెమో క్లాసెస్ ఉన్నాయి, చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే మాత్రం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.